చెప్పు. పొద్దున ఎప్పుడంటే టిఫిన్ తిన్న తర్వాత కదా, టిఫిన్ తిన్న తర్వాత నుంచి అక్కడ గిడ్డంతా మొత్తం క్లీన్ చేసేసి అక్కడ వేసేసి పాపం మళ్ళీ ఏమంటే ఏమేమి వేసావు అన్నీ ఏమేమి వేసావు పెద్ద చెప్పు. గోంగూర, తోటకూర, బెండకాయ. అవును, అన్నీ అదే నువ్వు క్లీన్ చేసిన దాంట్లోనే వేస్తావా? సరిపోయినాయా? ఆ పైన గోంగూర, ఇది కొంచెమా, ఇది తోటకూర, అక్కడ బెండకాయ, అక్కడేమో పచ్చిమిరపకాయలు, వంకాయ చెట్లు. పొద్దున్న టిఫిన్ తిన్న తర్వాత నుంచి క్లీన్ చేసి ఇప్పుడు టైం ఎంత అవుతుందా? ఇప్పుడు టైం వచ్చి అదిగోండి 2 అయింది. 10కి వెళ్ళాడు. ఎండ చూడండి బయట ఎలా ఉందో. ఎండ ఎప్పుడు వస్తుందో వర్షం ఎప్పుడు వస్తుందో ఏం అర్థం కావట్లేదు. అయిపోయింది ఇంకా అది క్లీన్ చేయలేదు కాడా. ఇప్పుడు పోయాలా నీళ్ళు? సాయంత్రం పోస్తావా? ఇప్పుడు పోస్తావా? చాలా టైం అయిందండి. పొద్దునుంచి బయటే ఉన్నా. అత్తమ్మకి నేను పొద్దున పప్పు చేశాను. అత్తమ్మ ఇప్పుడు పొట్లకాయ కూర అడిగితే అత్తమ్మ కట్ చేసి తీసుకొచ్చిస్తే చేసి ఇచ్చా. రాదు సరిగా పొడిగా అంటే. ఏ మొలకలు వస్తాయి పాపం. పొద్దున క్లీన్ చేసేటప్పుడు చూపిద్దాం అనుకున్న వీడియో తీలా అండి. చూడు, పైన చల్లడమేనా, ఇత్తనాలు లోపలికి పెట్టాలా? కష్టపడ్డాడు ఇప్పుడు దాకా. అన్నాను నేను ఇంతవరకు మేము 2 అయింది. దీనికోసం కూర్చొని ఉన్నా. నాలుగు గంటల నుంచి ఆడే ఉన్నాడు. 4 గంటలు అయింది ఆడ కూర్చొని. ఆయన చెత్త అంతా పడేయాలి. ఎండ మామూలు రాత్రి బాగా వర్షం పడినట్టుంది. నిమ్మకాయ చెట్టు, జామకాయ చెట్టు, మామిడికాయ, ఒక చోట కరివేపాకు ఉంది చిన్న చెట్టు. అది ఏది కనబడట్లా. అదిగో అది కరివేపాకు. ఏందండి మోటర్ వేయాలా? అక్కడ అడిగి అక్కడ చెప్పేసిరా. నేను వేసేది ఏముంది ఈడ? ముందు పైన ఎక్కిస్తావా ట్యాంక్లో? అది మోటార్ అది పెట్టలేదండి. మోటార్ కనెక్షన్ ఇవ్వలేదు. దేనివల్ల తెలియదు కానీ ట్యాంక్లో మాత్రం నీళ్ళు ఎక్కిస్తున్నాము అలాగా. కత్తిర, బెండకాయ, ఇది పప్పు చేసా. పొద్దున పిల్లలకి పప్పు చేశాను. మళ్ళీ కోడిగుడ్డు ఉడకబెట్టా. వెన్న కలపాలంట మా వారికి. తర్వాత కలుపుతా. ఏందండి ఏం ఫస్ట్ పైకి తీసుకెళ్తావా? ఇక్కడ పట్టు ఫస్ట్. లాగాలా? మరి వెళ్ళి తీసుకొని వెళ్ళి నీళ్ళు కారుతాయి ఇప్పుడు బాగా. ఇదంతా అది ఆగు ఎండకి. అత్తమ్మా మోటర్ ఏమన్నారు? మోటర్ వేసాను. అత్తమ్మ బోండాలు, బజ్జీలు అవన్నీ అప్పుడే స్టార్ట్ చేసింది.
వేసేస్తుంది కూడా బోండాలు బజ్జీలన్నీ వేడి వేడిగా. ఆయన పైన ట్యాంకులో నీళ్ళు పడుతున్నాడు, చూపిస్తా. అమ్మ అలసట వచ్చేస్తుంది. అంటే మోటారు వేయించలేదండి మేము, ఇంకా పెద్ద పైపు ఉంది కదా ప్రస్తుతానికి అది పెడుతున్నాము. కొంచెం టైం పట్టిద్ది మోటార్ వేయించాలంటే. మా డాబా పైన మీరు చూడలేదు కదా ఇంతవరకు ఒకసారి కూడా. ఇదిగోండి ఏసీ కూడా పైన బిగించారు, పక్కన అది లేదా అండి పెట్టడానికి. అంటే మోటార్ వేయించలేదండి, అన్నీ అయిపోయింది. మోటార్కి కొంచెం టైం పట్టిద్ది, వేయిస్తాము, కొంచెం టైం పట్టిద్ది. నెల టైం పడితే ఇంకా ఏం సెట్ కాలేదండి. మేము చాలా ఇబ్బందులు, చాలా కష్టాలు కట్టినప్పటి నుంచి. ఎందుకులే చెప్పలేం. ఏనండి అత్తమ్మ వాళ్ళు కూడా వీళ్ళు కూడా కలర్ వేసుకున్నారు ఇంటికి, పెయింటింగ్ కలర్స్గా వేసుకున్నారు. పైన నీళ్ళు పోస్తావు ఏందండి? ఫోన్ ఉంది, ఫోన్ తడిచిద్ది. చాలాసేపు పట్టిద్దండి ట్యాంక్లో నీళ్ళు నిండాలంటే. ఇదిగోండి మా డాబా పైన ఎప్పుడు రాము నీళ్ళు పడడానికి తప్ప. ఎండ మామూలుగా లేదు, నైట్ అంతా వర్షం పడుతుందండి. మార్నింగ్ చూస్తే ఇలా ఎండ వస్తుంది. చెప్పలేకపోతున్నాం ఈ ఎండతో ఈ వర్షంతో. గోంగూర, తోటకూర, బెండకాయ, పచ్చిమిరపకాయ, వంకాయ, పూల చెట్లు, కరివేపాకు. పాపం పొద్దునుంచి చాలా కష్టపడ్డాడు కదండి. నేనేమో నా ఇంట్లో పని చేసుకుంటా ఉన్నాను, ఆయనేమో ఆయన పని చేసుకుంటా ఉన్నాడు అన్నమాట. ఇంకా 2 రోజులు పోతే మళ్ళీ ఫస్ట్ నుంచి డ్యూటీకి వెళ్ళాలి. మళ్ళీ 15 దాకా చెక్కడు దొరకడు అన్నట్టుంటాడు. మా ఆయన టైటిల్ చెక్కడు దొరకడు 15వ తారీఖు దాకా. ఎవరన్నా కలవాలన్నా మాట్లాడాలన్నా 15 తర్వాతే. బిజీయా మాతో కూడా సరిగ్గా మాట్లాడు. వస్తాడు డ్యూటీ నుంచి నేరుగా వస్తాడు, ఏసీ వేసుకుంటాడు, కామ్గా ఉంటాడు. పిల్లలేమో డాడీ అంటే అబ్బా కాసేపు విసిగిచ్చొద్దండి, సైలెంట్గా ఉండండి, పక్కకి వెళ్ళండి అంటాడు. అదే చెప్తున్నా, 15 రోజులు మాతో మాట్లాడు. ఆయన పనిలో ఆయన ఉంటాడు. బాగుంది. మళ్ళీ చూడండి ఎండపోయింది, చల్లగా ఉంది. కొబ్బరి చెట్లు కదా బెడ్రూమ్కి సరిగా ఉంటుంది. కొబ్బరి చెట్లు బెడ్రూమ్ కిటికీ దగ్గర చల్లగా ఉంటుంది, గాలి బాగా వస్తుంది. కొబ్బరి చెట్లు గాలి. సరే నేను వెళ్ళనా అండి? 2 దాటిన అన్నం కూడా తినలేదు మనం. నేను మోటార్లు ఈ ట్యాంకులో నీళ్ళు ఎక్కించాలా, మళ్ళీ నువ్వు చెట్లన్నిటికి మళ్ళీ నువ్వు నీళ్ళు పోయాలి. మళ్ళీ ఇప్పుడు అప్పుడు దాకా నేను ఆగాలి, నీకోసం ఆగా. మా చెట్లన్నీ వచ్చాక రోజు నీకు చూపిస్తాను. అది గోంగూర అంతా కట్ చేసి కూర చేస్తాను. మనం పెంచుకున్నది అంత కూర చేస్తే అది టేస్ట్ అనేది వేరుగా ఉంటుంది. స్వయంగా కట్ చేసుకొని మనం చేసుకుంటే. మా వారు ఉంటే 15 రోజులు ఉంటాడు కాబట్టి ట్యాంక్లో నీళ్ళు పడతాడు, చెట్లకి నీళ్ళు పోస్తాడు. ఇప్పుడు ఆయన ఉండడు, తర్వాత నేను. ఇంకా కష్టం. అయినా పర్లేదులేండి, ఎందుకంటే మా ఆయనకి డ్యూటీ స్టార్ట్ అయ్యేలోపు పిల్లలకి అప్పుడు దాకా స్కూల్ లేదు. వాళ్ళకి స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత మా ఆయనకి హాలిడేస్. పిల్లలు స్కూల్ లేదు కాబట్టి ఎంత పనన్నా చేసుకుంటా. అంటే పిల్లలకి ఉంటేనే బాగుంటుంది, విసిగించుకొని ఉంటారు. అలసిపోయాడు. నేను వెళ్ళనా మరి? ఆపమని చెప్తే అంటే ఎలాగా? నువ్వే వెళ్ళి అక్కడ తాగు, మళ్ళీ ఇక్కడికి ఎందుకు కూలింగ్ వాటరు? నేను పట్టుకుంటా, నువ్వు కిందకి వెళ్ళి ఆగు, ఆపేసి తాగేసిరాపు వాటరు. అది పెడుతుంది ఎవరు? నేనే కదండి. నాకేం చేతకన్నట్టు చెప్తావేంది? ఇటీ నువ్వు వెళ్ళి వాటర్ తాగేసరికి ఆపచ్చు పో, నేను పడతాను.
ఫోన్ తీసుకొని వెళ్తావా? అత్తం 3 నెలలు వేస్తుంది ఇట్లా తీసుకుని కూలింగ్ వాటర్ మళ్ళీ ఎండ వచ్చేసింది. సరే కిందకి వెళ్ళాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు నీళ్ళు కింద ఇప్పుడు గోంగూర, తోటకూర, బెండకాయ విత్తనాలు వేసాడుగా, దానికి నీళ్ళు కొడుతున్నాడు. ఈ చివరిదాకా రాని ఊడిపోయిందా? అవ్వలా ఆ చివరి పట్టు. చాలే వీటికి. అసలు వైట్ గులాబీ వస్తుంది బా. ఎన్ని మొగ్గలో పిల్లలకు కూడా కట్ చేసి పంపించే తల్లో పెట్టి. అమ్మా భలే వస్తున్నాయి ఆ పూలు. ఆ చెట్టు నీళ్ళన్నీ వచ్చేస్తుంది. మళ్ళీ చల్లగా అయిపోయింది వాతావరణం. ఆ చెట్టుకు పోయి పిల్లలు వేసారే, పిల్లలు ఒక చెట్టు వేసారు, భలే వచ్చినాయి. అది ఏదో కుండీలో పెట్టారు, కనకాంబరం చెట్టు ఏదో. బొంతాయి తడుస్తాయండి. పొట్టు నీళ్ళు ఇంకా కొట్టేస్తావు మొత్తం. పంపే ఇచ్చుకున్నాం, బాగా ఉపయోగపడుతుంది పంపు. ఎవరిలోకి వాటర్కి వెళ్ళకుండా కరెంటు పోయిన తర్వాత. ఇక్కడ టిఫిన్ కొట్టు స్విచ్ అయినా చల్లనీళ్ళు పోసుకోవా? ఇంత ఎండలో వేడి నీళ్ళు స్విచ్ చేయమంటున్నాడు, చల్లనీళ్ళు పోసుకోకుండా. రాత్రుల్లో చల్లనీళ్ళు పోసుకుంటాడు, ఇంత ఎండలో మాత్రం వేడి నీళ్ళు కావాలంట. ఇంకా వీడియో ఇంతే అండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకుంటాం. బాయ్.